అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి కథలని మనం వింటూ వాటిలో ఉన్న అంతర్భాగాలని కూడా మనం తెలుసుకుంటూ ఈ యొక్క ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని వినటం జరుగుతోంది. ఈ కృష్ణ శతకకర్త ఈ రాసినటువంటి 61వ కంద పద్యము వడుగువై 3 అడుగుల నడిగితి ఓ బలిర అఖిల జగంబుల్ తొడగితివి నీదుమేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ అని చెప్పేటువంటి ఈ పద్యాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ ఒక కాలానికి ఒక నిర్ణీత సమయాన్ని ఇవ్వటం మూలంగా నిన్న 20 నిమిషాల కన్నా ఎక్కువగా పెరుగుతుంది అనుకొని చెప్పేసని అందుకని ఆ 20 నిమిషాల లోపల ఉండేటట్టుగా చూస్తూ అక్కడికి ఆపివేయటం జరిగింది. ఈ యొక్క కృష్ణ శతకకర్త ఎంత చక్కని పద్యాన్ని రాశారంటే, వడుగుడవై 3 అడుగులు నడిగితివవు బలిర అఖిల జగంబుల్ తొడగితివి నీదుమేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ అనేటువంటి దానికి ఏంటంటే, ఆ ఒక్క వటువుగా ఆ ఒక్క వామనావతారంలో వచ్చి 3 అడుగులు అడిగావయ్యా ఆ ఒక్క బలిచక్రవర్తిని, కానీ నీ ఉదరంలోనే ఎన్నో ఈ యొక్క భోంతరాళాలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి నీవు ఈ యొక్క మమ్మల్ని మాయ చేయడానికి తప్పితే, మమ్మల్ని పరీక్షించడానికి తప్పితే నీవు వచ్చి 3 అడుగులు అడగటమేమిటి అనేటువంటి విషయాన్ని ఈ కృష్ణ శతకకర్త రాయటం జరిగింది. దీన్ని తీసుకునే పోతన గారు ఏం రాసుకొచ్చారంటే, 3 అడుగులు అనేటువంటి ఆ ఒక స్థలాన్ని అడిగి 3 అడుగులు ఇస్తే చాలు నాకు. అక్కడికి ఈ యొక్క బలిచక్రవర్తి అడిగాడు. అంటే బలిచక్రవర్తి చెప్పడం జరిగింది, నువ్వు చాలా చిన్నపిల్లాడివి, నీ కాలుతో 3 అడుగులు అనేసి అడుగుతున్నావు. ఈ 3 అడుగులేంటి, నా దగ్గరికి చక్రవర్తులేంటి నా దగ్గరకు వచ్చి నా స్తోమతను చూసి నువ్వు అడగాలి, కానీ ఇలా 3 అడుగులు ఇయ్యి అని చెప్పేసి అడగటం ఏంటి అని చెప్పేసి అంటే, చాలు నాకు 3 అడుగులే చాలు అని చెప్పేసి అని ఆ 3 అడుగులు దానం తీసుకుని ఈ పోతన గారు రాస్తున్నారు. ఈ 3 అడుగులు తీసుకున్నటువంటి ఈ యొక్క బలిచక్రవర్తి భూమంతటిని కూడా తన పాదంతో అంటే ఆ పాద ముద్రతో తనంతా కూడా ఆవరించిపోయి ఉన్నాడు, అంటే ఆక్రమించడం జరిగింది. ఇక 2వ పాదం గురించి, 2వ అడుగు గురించి ఆకాశానికి అతను తన తాలూకు పాదాన్ని పెంచడం జరుగుతోంది. ఆ పెంచుతున్నప్పుడు ఆయన రాస్తున్నటువంటిది ఏంటంటే, ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవిధిపైనంతై తోయ మండలాగ్రముపై అల్లంతై ప్రభారాశిపై నల్లంతై చంద్రుని కంఠయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి అయి అని చెప్పేసని ఈ పోతన గారు ఈ పద్యంలో రావటం జరిగింది. ఈ చిన్నగా ఉన్నటువంటి వామనావతారంలో ఈ పొట్టిగా ఉన్నటువంటి ఈ మహానుభావుడు ఇంతింతై వటుడింతై ఇంతవాడు 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 అన్నట్టుగా ఇలాగై ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు
ఆ పెరుగుతున్నప్పుడు ఎలా ఉన్నాడంటే నభోభాగము తోయల మండలాగ్రమణకంతై అలా పెరుగుతూ 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 వెళ్తున్నాడు అని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు అక్కడ ఉత్ప్రేక్ష అలంకారము అనేటువంటిది మన కంటికి రూపకాలంకారంగానే ఉత్ప్రేక్షాలంకారంగానే ఉండాలి. ఈ యొక్క శార్దూలంలో దీన్ని ఉత్ప్రేక్షణలో చెప్తూ ఈ యొక్క రెండో పద్యాన్ని ఎలా చెప్పుకొచ్చారంటే రవిబింబింబ ప్రభాతమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవి మత్కంకణమై కటిస్థలి హృదయించద్ఘటయై నూపుర ప్రవరంబై పాదపీఠమై వటుడు నా బ్రహ్మాండంబునన్నిండి దోచన్ అని చెప్పేసని నేను రూపకాలంకారంలో ఈ మత్తేబల్లో ఈ యొక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. అంటే ఆ పెరుగుతున్నటువంటి ఎలా పెరుగుతున్నాడు అనేటువంటిది రూపం అనేటువంటిది ఇంకో దాంతో చూపించి చెప్పాలి కాబట్టి ఆ సూర్యుడు అనేటువంటి అతన్ని చూపిస్తూ మొట్టమొదట ఛత్రంలాగా ఉన్నాడు, తర్వాత శిరోరత్నమయ్యాడు, శ్రవణాలము అనంటే ఈ చెవులకి అతను ఒక కంఠాభరణం కింద మారాడు. ఇలాగని చెప్పేసని ఆఖరికి చివరికి వచ్చేటప్పటికి ప్రవరంపై పదపీఠమై వటువుదా బ్రహ్మాండము నిండించుతోనని చెప్పేసని ఈ ఒక పోతన గారు ఈ పద్యాన్ని రాయటం జరిగింది. అంటే అతను ఎలా పెరిగాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క జగత్తంతా కూడా ఆయన ఎలా వ్యాప్తి చెంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఒక ఉదాహరణగా తీసుకుని ఆ ఒక్క వటుడు అనేటువంటి ఆ వామనావతారంలో ఈయన ఎలా పెరిగాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతే తప్పితే ఆ వామనుడి దగ్గర నుంచి ఏదో 3 అడుగులు తీసేసుకుని ఆ వాముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తీసుకున్నాడంటే భూమంతటిని కూడా తన పాదంతో కొలుస్తూ ఉంటే ఆ వామనుడు పక్క గ్రహాల్లోకి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ ఒక ఈ యొక్క బలిచక్రవర్తి ఒక్కడే ఉన్నాడా? బలిచక్రవర్తితో పాటు మిగిలినటువంటి ప్రజలు లేరా? మిగిలినటువంటి జనాలు లేరా? ఏమైపోయారు? వీళ్ళందరినీ కూడా తన కాళ్ళ కింద పెట్టేసి నొక్కి చంపేశాడా ఈ వామనుడు అనేటువంటి వాడు? దేని గురించి చెప్తున్నటువంటిది ఈ వామనావతారం అనేటువంటి విషయాన్ని ఈ ప్రవచకులు మర్చిపోయి ఆ వామనావతారం గురించి చెప్పేటప్పటికీ నా 3వ కాలు ఎక్కడ పెట్టాలి అని అంటే నా నెత్తిని పెట్టు అంటే ఆయన పాతాళాలకి పంపించేశాడని చెప్పేసి అంటాడు. ఇలాంటి పిచ్చి కథలు చెప్పటమే నేర్చుకున్నారు తప్పితే జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ ఒక్క విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడే ఇలాగ వామనావతారంలో వచ్చాడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి వీళ్ళు ఆ ఎనలైజ్ చేయటంలో వీళ్ళ తాలూకు సొంత తెలివితేటలు అన్నట్టుగా పెట్టి ఈ కథలన్నింటినీ కూడా ప్రజలకి చెప్పటం జరుగుతోంది. ఇక్కడ కడు విచిత్రంగా రాసుకొస్తారు పోతన గారు. చూడని వారల ఎప్పుడు చూడక లోకముల 3 చూపుల దిరుగం చూడక నేర్చిన బాలక చూడామణి జనుల నెరింగి చూడంగా నేర్చన్ అని చెప్పేశారు. ఎప్పుడూ కూడా జనాలని చూడనట్లుగా నటిస్తూ ఆయన మూలంగానే జగత్తంతా కూడా ఆధారపడి ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ భక్తితో ఈ యొక్క శ్రీహరిని వీళ్ళందరూ చూస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఆయన ఏం చెప్తున్నాడంటే చూడని వారలను ఎప్పుడు చూడక లోకములు 3 చూపుల తిరుగం చూడక నేర్పిన బాలక చూడామని జనుల నెరింగి చూడంగా నేర్చందని చెప్పేసని అంటే ఆ ఒక్క చిన్న శిశువుగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ అప్పుడే గుర్తుపడుతున్నట్ట మనుషులందరినీ కూడా. ఆయన చూపు లేకపోతే ఈ జగత్తే లేదు అనేటువంటి విషయం తెలిసినటువంటి ఋషిపుంగవులందరూ కూడా ఆహా ఏమి భాగ్యము, ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఎలా నటిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని
ఆ ఋషి పుంగవులందరూ చూడటం ప్రారంభిస్తారు. ఆయన తాలూకు కన్ను ఒక్క నిమిషం మన చూడకపోతే మనం ఉండలేమే. అలాంటిది ఆయన భూమి మీదకి వచ్చి వీళ్ళందరినీ ఇప్పుడు గుర్తుపడుతున్నట్లుగా ఆ ఒక్క తల ఎత్తి, ఆ ఒక్క నాగుపాము ఎలాగైతే తల ఎత్తుతుందో ఆ శేషుడు, అలాగే ఈయన తల ఎత్తి వీళ్ళందరినీ గుర్తుపడుతున్నారయ్యా అనేటువంటి విషయాన్ని పోతన గారు ఈ యొక్క దీంట్లో రాసుకొస్తూ, ఆయన బాలక్రీడల్లో రాస్తూ, మన్నేటికి భక్షించదు మన్నియమము లేఖ నీవు మన్నింపుము, మీ అన్నయు శకులును చెప్పెదరన్నాన మన్నేల మరి పదార్థము లేది అని చెప్పేసని ఈ యశోద నువ్వెందుకయ్యా మన్ను తింటున్నావు అని చెప్పేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఆ యశోదకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, అమ్మ మన్ను దినంగానే శిశువును ఆకుంటినో వెర్రినో నన్ను చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగా నీ మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధ మాఘ్రాణము చేసి నా వచనము దిల్పిన దండింపవే అని చెప్పేసని ఈ ఒక్క పద్యాన్ని శార్దూలంలో ఈ ఒక్క పోతన గారు రాయటం జరిగింది. అమ్మా నేను మన్ను తినడానికి ఏమన్నా శిశువునా అంటే ఆయన శిశువుగానే ఉన్నాడు, కానీ భ్రమ తల్లికి కల్పించడానికి నేనేం చిన్నపిల్లాడినా మన్ను తినటానికి అని చెప్పి ఆ లతాంగి కనుగొని బాలుని ముఖమందు జలది పర్వత పవన భూగోళ సికి తరిణి శశిది దిక్పాలకాది కరందమైన బ్రహ్మాండంబున్ అని చెప్పేసని ఆ ఒక్క నోరు తెరిచినప్పుడు ఆ ఒక్క నోట్లో 14 భువనాలని కూడా ఆయన చూపించటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతన గారు రాసుకుంటూ రావటం జరిగింది. ఆ సమయంలో ఆ ఒక్క యశోద అనుకుందనమాట, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము సత్యమో తలపన్నేరక యున్నదానను యశోదాదేవి గాను పరస్థలము బాలకుడెంత ఈతని ముఖంపై యాజండ్రంబు ప్రజ్వలమయుండుటకేమి హేతువు మహాశ్చర్యము చింతింపగనని చెప్పేస్తాను. ఆ యశోదాదేవి బాలుడెంత, వీడి ముఖమెంత, వీడి తాలూకు ముఖంలో ఈ 14 భువనాలు వీడి తాలూకు నోట్లో కల్పించటమేమిటి, నేను యశోదాదేవిని కానా అని చెప్పేసని ఆ కృష్ణుడి తాలూకు మాయని గురించి ఆవిడ అనుకోవటం జరిగింది. ఇదే విషయాన్ని కృష్ణావతారం కన్నా ముందర జరిగినట్టు వామనావతారంలో ఆ యొక్క వామనుడిగా వచ్చి ఈ యొక్క 3 అడుగుల స్థలాన్ని ఆ ఒక బలిచక్రవర్తిని అడిగి తీసుకుని ఆ ఒక బలిచక్రవర్తి ఇచ్చినటువంటి 3 అడుగుల స్థలంలో ఈ భూమంతటిని కూడా మొదటి పాదంతో అతను మొత్తం అంతా కూడా నిండిపోయి అక్కడి నుంచి ఆకాశానికి ప్రయాణించటం జరిగింది. ఆకాశమంతా కూడా నిండిపోయిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పట్టమంటావు అని చెప్పేసని అడిగితే బలిచక్రవర్తి నా ఒక శిరస్సు మీద పెట్టుంటే నాలో కూడా నీవు ప్రవేశించు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బలిచక్రవర్తి చెప్పాడు. అంతగా నెత్తి మీద కాలు పెట్టేసి పాతాళానికి తొక్కేశాడు. ఆయన లేని ప్రదేశం ఎక్కడ? ఈ యొక్క విరాట్ పురుషుడు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మాండాలన్నింటిలో కూడా అతను నిండి ఉన్నాడు అని చెప్పటానికి మొట్టమొదట ఈ యొక్క పోతన గారు కానీ ఈ యొక్క వ్యాస భగవానుడు కానీ ఈ ఒక కథ రాసేటప్పుడు అంతటా నిండి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, తను లేని చోటు ఏదీ లేదు ఈ విరాట్ పురుషుడు అని చెప్పటానికి ఈ ఒక కథని వామనావతారంగా మనకి చిత్రీకరించి ఈ కథని చెప్పటం జరిగింది. ఈ చిత్రీకరించినప్పుడు ఈ కథని చెప్పేటప్పుడు వామనుడిగా ఈయన మొత్తం కాలంతా పెట్టేసి భూమంతా అక్కపై చేసేసాడు, ఈయన తప్పితే ఈయన పాదం తప్పితే ఇంకేం లేదు అని అంటే మరి ఇక్కడున్న ప్రజలందరూ ఏమైపోయారు? ఆ బలి చక్రవర్తి అక్కడికి వెళ్ళిపోయాడు, పక్క గ్రహాల్లోకి వెళ్ళిపోలేదు కదా. ఈ విషయాలను ఏవీ కూడా ఈ ఒక ప్రవచకులు చెప్పలేరు. వాళ్ళ అజ్ఞానానికి అందదు. ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్పవలసింది. కానీ నేను కూడా ఎందుకంటే ఋషి సాంప్రదాయం చెప్పని విషయాన్ని
నేను కూడా దాన్ని తెగించి చెప్పకూడదు కాబట్టి సగం చెప్పి మిగిలినటువంటి దానికి వెళ్తున్నటువంటిది. ఈ ఆకాశానికి వెళ్ళాడు. ఆకాశతత్వంలో కూడా మహత్తత్వంలో కూడా తను పూర్తిగా నిబిడీకృతమై ఉండిపోయాడు. ఆకాశతత్వంలో కూడా తనే ఉన్నాడు. భూతత్వమైన, ఆకాశతత్వమైన, వాయుతత్వమైన, ఏ తత్వమైనప్పటికీ కూడా విరాట్ పురుషుడే విరాజిల్లుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతన గారు మనకి చెప్తున్నటువంటి విషయము. అంటే సూర్యుడు ఆయనకి మొట్టమొదట ఛత్రం అయ్యాడు, తర్వాత ఆయన చెవులకి కుండలాలు అయ్యాడు, మన కంఠం దగ్గరకు వచ్చేటువంటి కంఠమాలిక అయ్యాడంటే ఆ సూర్యుడే అటువంటి దీంట్లో ఉంటే మనమెంత అనేటువంటి విషయాన్ని అన్నిటా తాను సూర్యుడితో సహితము ఈ యొక్క అండపిండ బ్రహ్మాండమంతటా కూడా ఆ ఒక్క విరాట్ పురుషుడే నిండి ఉన్నాడు అని చెప్పటానికి ఆ ఒక్క పోతన గారు కానీ ఆ ఒక్క వ్యాసుల వారు కానీ ఈ యొక్క భాగవతంలో ఈ యొక్క వామనావతారాన్ని కానీ లేకపోతే కృష్ణావతారాన్ని కానీ తీసుకుని చెప్పడం జరిగింది. ఈ కథ చెప్పమంటే సప్తాహం చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటే ఇంతలో ఇంకోటి చెప్తాడనమాట. ఈ కాలు వెళుతూ ఉంటే అక్కడ బ్రహ్మ చూసి ఆ బ్రహ్మ ఈ కాలుని ఆయనకు ఉన్నటువంటి కమడంలో నీళ్లు పోసి ఆ కాలు కడిగాడు కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము అని చెప్తారు. మన కర్మ ఎలా కాలిపోయిందంటే ఈ మహిమలు మహాత్యాలు వీటిని వింటూ ఇటువంటి పిచ్చి కథలు వింటూ మనం బ్రతకటానికి అలవాటు పడిపోయాని తప్పితే బ్రహ్మకేం గతి పట్టింది? బ్రహ్మను కూడా తన్నుకుని వెళ్ళిపోతుంది ఆ పాదం అంతా కూడా. ఆయన తాలూకు నిబిడీకృతమైనటువంటి అంతా కూడా తనే నిండిపోయి ఉన్నటువంటి వాడు ఆ ఒక్క విరాట్ పురుషుడు. ఆ బ్రహ్మను సృజించిన, ఆ విష్ణువును సృజించిన, ఆ శివుడిని సృజించినా కూడా మొత్తం అంతా ఆయనే. అయితే ఆయన మళ్ళీ ఈయన కాలు కడగటం ఏంటి? ఈ యొక్క విషయాలేవి కూడా మనకు అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటయ్యా అంటే మహిమలు కావాలి, మహత్యాలు కావాలి. ఈ మహిమలు మహత్యాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాం. ఎంతకాలం ఉంటారు? ఈ మహిమలు మహత్యాలు చెప్పేటువంటి మనుషులు అనేటువంటిది మనకు అవసరం లేదు. మనకి కావలసింది ఆ మహిమలు ఉన్నటువంటి వాళ్ళనే మనం సేవిస్తాము అనేటువంటి విషయాలు. అందుకే ఈ కృష్ణ శతక కర్త చెప్పుకొచ్చారన్నమాట. వడుగువై 3 అడుగుల నడిగితివౌ బలిని బలిరా అఖిల జగంబుల్ తొలగితివి నీదు మేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ అన్నాడు. అంటే ఈయన దగ్గర 3 అడుగులు తీసుకుని బయట ఆకాశానికంతా కూడా ఆ ఒక మహత్తత్వానికి వెళ్ళిపోయినటువంటి వాడు యశోదాదేవికి వచ్చేటప్పటికి ఆ మన్ను తిన్నావా నీవు నోరు తెరువు అంటే ఆ నోటిలో కూడా ఆయన 14 భువనాలని చూపించాడు. అంతర్బహిస్సర్వం వ్యాప్తన్నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రయంతం విశ్వసంభవం అని చెప్పేసి ఆ ఒక్క మంత్రపుష్పంలో చెప్తున్నటువంటి విషయం. ఇవేమీ మనకు అవసరం లేదు. టన్నుల కొలది మనం పూలు తీసుకొచ్చామా, ఈ టన్నుల కొలది తెచ్చినటువంటి పూలు ఆ ఒక విగ్రహం మీద పోసేసామా, ఆ విగ్రహానికి మనం ఈ యొక్క పూలతో ముంచెత్తామా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నారు తప్పితే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ విరాట్ పురుషుణ్ణి మనం ఎక్కడ దర్శించాలి, ఎలా దర్శించాలి అనేటువంటి విషయాన్ని మనకి గురుస్థానంలో ఉన్నవాళ్ళు చెప్పలేరు. మనకి ప్రవచనాలు చెప్తున్నామని చెప్పేసి కండువాలు బిగించుకొని భుజాల మీద వేసుకుని వచ్చేటువంటి వాళ్ళు చెప్పలేరు. ఇటువంటి మూర్ఖుల తాలూకు ప్రవచనాలు వింటూ మన జ్ఞానాన్ని ఆర్జిస్తామని అనుకోవటం మనకున్నటువంటి అంత తెలివి తక్కువతనము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతనామాత్యుల వారు చాలా చక్కగా విశదీకరించడం జరిగింది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల వద్ద కూర్చుని నేర్చుకొని ఆ ఒక అఖిలాండేశ్వరుడైనటువంటి ఆ వెంకటనాథుని కృపతో మనకి జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసని ఆ హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్పని మార్గబంధువే శరణమయ్యప్ప అంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.